నమస్తే దోస్తులు. ఈరోజు అయితే మార్నింగ్ తొందరగా లేవలేదు, ఎందుకంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల ఈరోజు కొద్దిగా లేట్గా లేసాను. లేట్ అంటే 9 వరకు అయింది. మంచిగా ఒకప్పుడు మయ్యది ఇంట్లో తినుకుంటే వండురానికి ఎందుకు ఇవన్నీ చెప్తే వినకుండా షాప్ పెట్టుకున్నా. ఎట్లయితే ముందు ట్రై చేద్దాం, మనతో అయినంత వరకు తొందరగా లేవడానికి ట్రై చేస్తాం. అట్లనే తొందరగా లేచేసి ఈ షాప్ షట్టర్కి ఓపెన్ చేసుకున్నా. ఈ టేబుల్ మనకు డైలీ టాస్క్ అన్నట్లు, రోజు మమ్మల్ని బయట పడే లోపల తీసుకో అని చెప్పేసి ఆ టేబుల్ చూసినప్పట్లో వీటిని నన్ను అంటున్నట్లు అనిపిస్తుంది. ఎట్లయితే ఉంది చూసుకుందాం రే అని చెప్పేసి నేను కూడా డైలీ వాటిని లోపల బయటకి దింపుతూనే ఉంటా. చైర్స్ అయితే ఫుల్ హెవీ వెయిట్, అవి ఎక్కువ క్వాలిటీగా ఉండడంతో బాగా వెయిట్గా ఉన్నాయి. ఏముంది మనకి ఎంత వెయిట్ అయితే యూత్ పోరగలమే గట్టిగా ఉన్నాం. లోపల బయట పెట్టేసినాం, అన్నీ డైలీ దింపుడే ఉంటుంది. అట్లనే మళ్ళీ తర్వాత సైడ్కు ఉన్న ఏ టేబుల్ అవుతున్నాయో అవి కూడా డైలీ లోపల పెడతారు. లోపల నుంచి మళ్ళీ అవిట్లా కూడా బయట సెట్ చేసుకొని మళ్ళీ బయట ఉన్న ఏదైతే చెత్త ఉందో దాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాం. డైలీ మనకు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనకు 1.5 hours దాకా అవుతుంది. ఎందుకంటే బయట పడేసిన చెత్త అంటే సిగరెట్ ముక్కలు, ఏవైతే చిన్న చిన్న 5 rupees ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పడేసినాయి తీసేసి బయట పడేస్తా అన్నట్లు. మళ్ళీ అంతే, ఏదైతే లోపల పడ్డ చెత్త వెనకాల సిగరెట్ మనకి ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అది ఏదైతే హ్యాష్ కొట్టినది బాగా కష్టంగా ఉంటుంది, పోలేదు. మ్యాట్ ఏదైతే కింద కనబడుతుంది చూసినా దాని కిందికి మొత్తం హ్యాష్ పుట్టింది వెళ్ళిపోవడంతో ఊకే నూకిందని మళ్ళీ కూడా అని చెప్పేసి చేయాల్సి వస్తుంది. ఎట్లయితే ఉంది మన చేతిలో చీపురు ఉంది, కింద చెత్త ఉంది, నూకేస్తాం అన్నట్లు. ఇదంతా చూసి నూకుడు చేసుడు కడుగుడు ఇదంతా చూసి మా వాళ్ళే షాక్ అయిపోతున్నారు, వీడియో ఇంత లేజీ ఉండేటోడు ఇప్పుడు ఇదంతా వర్క్ చేసుకుంటున్నాను అని. ఏముంది, షాప్ మనం పెట్టినాం కాబట్టి, నా ఐడియా కాబట్టి దాన్ని ఎట్లన్నా ముందుకు తీసుకోవాలనే థాట్ ఉంది కాబట్టి ఏదైతే పని ఉంది నా షాప్ అన్నట్లా చేసుకుంటున్నా. ఎట్లయితే ఏముంది ఓకే, ఏ పని ఏదైనా ఎంత ఎదుర్కొన్నా చిన్న పని అని చెప్పేసి చూడకుండా అన్నీ నేనే చేసుకుంటా. అట్లనే ఏదైతే ఇదంతా పడ్డదో నూకేసుకొని చీరలోకి అన్నీ బయట సెట్ చేసేసుకున్నా. ఈ లోపల ఏదైతే మనకు బాటిల్ సైడ్ ఇక్కడ సైడ్ ఉన్న చెత్త కొద్దిగా అందులో లోపల ఉన్న వాళ్ళు వెళ్ళదు. పొద్దునే అంతే కస్టమర్స్ కాఫీ కోసం అని చెప్పేసి వచ్చిండే, అందుకే మనం కాఫీ పెట్టేసినాం. కాఫీ వేసాడు ఎంత ఈజీ అంటే 1 cup మిల్క్ తీసుకుంటే ఆ కప్పు క్వాంటిటీకి మన దగ్గర ఉన్న కొలత ప్రకారం 1 spoon షుగర్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన షుగర్ని మంచిగా మరిగించినాం అనుకో, ఆ పాలల్లో మంచిగా మిక్స్ అయిపోయి పాలు కూడా మరిగి టేస్ట్ బాగుస్తుంది అన్నట్లు. ఏదైతే మన బ్రూ ప్యాకెట్లు బయట దొరికే కాఫీ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో కప్పులలో వేసేసుకొని ఆ మిల్క్ అందులో పోసేసుకున్నామంటే ఖాళీ ఆ మిల్క్ కాఫీ మస్తు టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మిక్సింగ్ కరెక్ట్గా వేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్నప్పుడు మనకు పాలు అనేటివి బ్రూ పౌడర్తో కరెక్ట్గా కలిసి బ్రూ అన్న కాఫీ అన్న టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. వాటిని తీసుకుపోయి కస్టమర్కి సర్వ్ చేసేసాను, వాళ్ళు కూడా టేస్ట్ బాగుంది అన్నారు. ఓకే, దానితో పాటు మనం కూడా సాటిస్ఫై అయిపోయినాం. దాని తర్వాత మన టేబుల్ ఏదైతే ఉందో దానిపైన చాలా రోజుల నుంచి చెత్త అనేది ఉన్నది, నేను దాన్ని క్లీన్ చేయడం లేదు. ఈరోజు ఎట్లనే వేసి క్లీన్ చేసి పడిద్దాం అనుకుంటున్నా. రాత్రి అయిందంటే చాలు కరెంటు లైట్లు వేసేసరికంటే బయట ఉన్న పురుగులన్నీ వచ్చి మనకు హాయ్ చెప్పినట్లు మొత్తం రూమ్లోకి వచ్చేస్తాయి. రూమ్లోకి వచ్చేసిన తర్వాత లైట్లు ఎంత ఆఫ్ చేసినా కూడా కౌంటర్ మీద నీటి అంతే ఉంటాయి. అయినా ఏం చేస్తాం, ఆ పురుగులను ఏమని రాకుండా మొత్తం బాగా రోజుల నుంచి కౌంటర్ కూడా గలీజ్ ఉందని చెప్పేసి క్లీన్ చేసి పడేసిన. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఛాయ్ చూసుకునేసరికంటే ఛాయ్ కూడా మరిగిపోయింది. ఆ ఛాయ్ని వేసేసుకొని ఎప్పటిలాగానే రొటీన్ మళ్ళీ థర్మాస్ తీసుకొని థర్మాస్ని ఛాయ్ జాలితోని పట్టుకొని ఛాయ్ మొత్తం అలా నంపేసిన. ఏ రోజు కూడా ఇంట్లో కూడా నేను ఛాయ్ పెట్టలేదు, కానీ టీ ఫ్రాంచైస్లో మాస్టర్ని నేనే అయిపోయినా. మా వాళ్ళే షాక్ అవుతారు, ఛాయ్ ఎంత బాగా ఇట్లా పెడుతున్నారా, ఇట్లా నేర్చుకున్నావు అని చెప్పేసి. టీ ఫ్రాంచైస్ వాళ్ళే మనకు ఛాయ్ నేర్పించారు. ఎంత క్వాంటిటీ ఎంత పాలలో తీసుకుంటావో దానికి ఆ క్వాంటిటీ తగ్గట్టుగా మనకి షుగర్ ఎంత తీసుకోవాలి, ఎంత ఛాయ్ పత్తి తీసుకోవాలి అనేది మొత్తం టోటల్గా వాళ్ళే నేర్పించారు. కానీ ఆయన ఏముంది, మనం కొద్దిగా ఇంటెలిజెంట్ ఉన్నదాన్ని గెలికి ఇంకా ఛాయ్ని మంచి చేసిన. అట్లా ఫేస్ కూడా నేను కడుక్కోలేదు. ఫేస్ కడుక్కుందామని చెప్పేసి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఆలోచిస్తుండగానే అట్లనే కొద్దిసేపటి దాకా రెడీ అయ్యే వరకు అంటే ఫ్రెష్ అప్ అయ్యి మా అన్న వాళ్ళు వస్తామని చెప్పిండే నాకు ఆల్రెడీ. నేననే వచ్చేసరికంటే వాళ్ళు నేను ఫేస్ కడుక్కునే టైంలోనే వాళ్ళు కూడా వచ్చేసిండే. వాళ్ళకి సర్వ్ చేద్దామనేసరికంటే వాళ్ళు కాఫీ చెప్పిండి, నేను ఛాయ్ చెప్తారనుకున్నా. ఏమవుతుంది, మనం కాఫీ ఎట్లన్నా పర్ఫెక్ట్ చేస్తామని కొద్దిగా వెయిట్ చేయాలని నేను ఫేస్ కట్టుకుంటా అని చెప్పి
వెయిట్ చేయించిండే. తర్వాత వాళ్ళకి సర్వ్ చేసిన తర్వాత మా నాన్న ఆయన వచ్చేసిండే. మా నాన్న పొద్దున వస్తూ ఉండగానే స్నానం చేసి వస్తాడు. మనం స్నానం చేయండి దేవుడి దగ్గర దీపం ముట్టాం కాబట్టి మా నాన్నకి దీపం ముట్టించేసి నాన్న అని చెప్పేసిండే. అంతే మా అమ్మ కూడా కొద్దిసేపట్లో వచ్చేసింది. మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి అటు వెళ్తా అంటే బైక్ కావాలన్నారు. నేను కూడా బైక్తో పని లేదు కాబట్టి మార్నింగ్ వాళ్ళిద్దరికి బైక్ తీసుకొని వెళ్ళమని చెప్పేసిండే. కొద్దిసేపటి తర్వాత నాకు బోర్ కొడుతుందని చెప్పేసి చిప్స్ ప్యాకెట్ తీసుకొని తినుకుంటా కూర్చున్నా. ఏం చేయాలో తెలియక కస్టమర్స్ కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయిండే, ఎవరు లేకుండే. బోర్ కొడుతుందని వెయిట్ చేసేసరికంటే కొద్దిసేపటి తర్వాత మొగులైంది. ఏం చేయాలో అర్థం కాక వర్షం స్టార్ట్ అయితే భయంతో చూస్తుండగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిండే. ఇలా చూస్తూనే వర్షం మరి ఎక్కువగా పడుతుండే స్టార్ట్ అయిపోయింది. ఇంతే చాయ్ కూడా అయిపోయిండే. చాయ్ని కూడా పొయ్యి మీద పెడదామని చెప్పేసి అన్నీ రెడీ చేసేసుకొని పొయ్యి కూడా చాలు చేసేసుకున్నా. చాలా రోజు నుంచి టేబుల్ కూడా చాయ్ పడి ఖరాబ్ అయిపోయినాయని, వర్షం పడుతుందని వర్షంలో టేబుల్ పడేసిన, క్లీన్ అయిపోయినాయి. అట్లా చేస్తూనే కిచెన్లో మొత్తం చాయ్ గంగలు అయిపోయింది. ఏం కాదు, క్లీన్ చేసేసుకుంటా నేను, పర్వాలేదు. శ్రీనాథ్ అన్న అంతే కాసేపట్లో వచ్చేసట్లే చాయ్ ఇచ్చేసిన. అప్పుడు వాటర్ బాటిల్ ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్స్ లేరు కానీ వాటర్ బాటిల్ ఫుల్. లాస్ట్ క్లోజింగ్ టైంలో టేబుల్ అని లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసేసి